రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత బసిని నాగేశ్వరరావును ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ప్రమాదం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తానున్నానని అధైర్యపడొద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు నవీన్తోనూ సీఎం మాట్లాడారు. తన తండ్రికి తీవ్ర ప్రమాదం జరిగిందని, తలకు 52 కుట్లు పడ్డాయని వివరించారు. నాగేశ్వరరావు చికిత్సకు అయ్యే ఖర్చులను పార్టీ భరిస్తుందని ధైర్యం చెప్పారు. అదే అన్ని చూడమంటాను, కొంచెం ధైర్యంగా ఉండండి. సహాయం కూడా చేస్తాం, ధైర్యంగా ఉండండి. 40 సంవత్సరాలు సార్ పార్టీ కోసం పనిచేశారు. అనుకోకుండా జరిగిన సంఘటన ఇది చాలా బాధేస్తుంది. ధైర్యంగా ఉండడం ఒకసారి జరిగినాక మనం ధైర్యంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. హాస్పిటల్ అన్ని ట్రీట్మెంట్లు ఇప్పించి మిమ్మల్ని మళ్ళా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటాం. ధైర్యంగా ఉండండి సార్. నమస్తే సార్. నమస్కారం. అక్కడ హాస్పిటల్ ఉన్నారు. అవును సార్. మ్యారేజ్ గురించి చెప్తాను, అన్ని చేయమంటాను సార్. మీరు ఏంటి ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఉన్నారు హాస్పిటల్? ఇంకా వారం రోజులు పట్టింది సార్. అంటే 52 కుట్లు తలకు పడ్డాయి సార్. 52 కుట్లు పడ్డాయి. షోల్డర్ విరిగిపోయింది సార్. చాలా క్రిటికల్ ఉంది సార్. ధైర్యంగా ఉండండి. అవన్నీ కూడా ఎంత అయితే ఖర్చు పెట్టి నేను చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా సార్. నేను చూసుకుంటాను. అదే